హాయ్ ఫ్రెండ్స్, మన ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి సూరంపల్లి అండి. మనం కబోర్డ్లు మొదలు పెట్టి ఈ రోజుతో మూడో రోజు అనమాట. ఫస్ట్ రోజు ఫ్రేములు గీసుకున్నాం. నిన్న అయితే మొత్తం ఈ ఫ్రేములన్నీ తయారు చేసాం. ఇక్కడ ఉన్న ఫ్రేములన్నీ నిన్న అయితే మొత్తం అన్ని బెజ్జాలు కోసాలు అన్ని పెట్టుకొని మనం ఈ ఫ్రేమ్స్ అనేది తయారు చేసుకున్నాం అనమాట. మరి ఈ రోజు అయితే మనం అయితే ఫిట్టింగ్ చేయాలి. ఇంకొక 2 ఫ్రేములు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇదిగోండి, నిన్న గీసాను. నిన్న సాయంత్రం జాయింట్లు వేసి అయితే ఈ 2 ఫ్రేమ్స్ కూడా మనం దిగేసేస్తే ఇంకా ఒకసారి అన్ని ఇంకా బిగించడానికి కూడా మనకి ఒకే లైన్ గా వెళ్ళిపోతాం. ఫిట్టింగ్లు కూడా మొత్తం ఈ బెడ్రూమ్ లో ఇక్కడ ఒకటి, ఈ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒకటి, ఇలాగే పైన అటక్ కూడా అండి, అటక్ కూడా చేయాలి. అలాగే కిచెన్ లో వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ ఎల్లో వస్తుంది. అలాగే ఇది కూడా అండి, ఇది కూడా మొత్తం అన్ని మనం కబోర్డ్ ఫ్రేమ్స్ తయారు చేసాం. దీనికి కూడా అలాగే పైన అటక్ కూడా ఇదైతే ఫ్రేమ్స్ అన్ని తయారు చేసాం మనం. ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేయాలి. వీటికి సంబంధించిన నేను మార్నింగ్ వెళ్ళిపోయి లక్కీ హార్డ్వేర్లో అయితే మనం తీసుకున్నాం అనమాట. హార్డ్వేర్లో తీసేసుకున్నాము. హార్డ్వేర్ కూడా మనకు వచ్చేసింది. ఇంకా ఆ 2 ఫ్రేములు తయారు చేసి ఇంకా మేమైతే ఈరోజైతే మొత్తం అన్ని మ్యాక్సిమం అన్ని బిగించడానికి మేము చూస్తాము. మ్యాక్సిమం అన్ని బిగించేస్తాము. ఈ రోజు బిగించేసుకుంటే రేపు మన చుట్టూ బార్డర్ బీడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ బార్డర్ బీడింగ్ కూడా మనం కొట్టుకుంటే మనకి డోర్ కొలతలు వస్తాయి. ఇవాళ అయితే డోర్లు మరి సెలెక్ట్ చేయమన్నాను. ఇవాళ సెలెక్ట్ చేస్తే మనం ఆ షీట్లు కూడా మనం తెప్పించుకోవాల్సి వస్తుంది. అంటే నువ్వు నామినేషన్ అండి నేను వాడేది. అంటే తక్కువ బడ్జెట్ లో మీకు అవ్వాలనుకుంటే కనుక నువ్వు నామినేషన్. ఫ్రేమ్ వచ్చేసరికి టేక్ ఫ్రేమ్ వేసుకుంటే మనకి తక్కువ బడ్జెట్ లో అవుతుంది. ఇక అదైతే ఫ్రేమ్ వచ్చేసరికి టేక్ ఫ్రేమ్ కదండి. టేక్ ఫ్రేమ్ కి మనం ఏం చేస్తామంటే పాలిష్ చేపిస్తాం, హ్యాండ్ పాలిష్. అలాగే డోర్లకు వచ్చేసరికి గోడు పాలిష్ చేయించేసాం. పవర్ ఎక్కించి గోడు పాలిష్ చేస్తాం అనమాట. ఇదండి ఈ రోజు అయితే మన సూరంపల్లిలో వర్క్, కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే అటకు సంబంధించిన ఫ్రేమ్లు అయితే 2 దిగేసామండి. ఇదొకటి దిగేసి మనం బ్యాక్ సైడ్ వుడ్ ఫ్రేమ్ వేస్తాం అనమాట, చదరాయిలు ఎక్కించి. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ అనమాట. ఇది వచ్చేసరికి కిచెన్ లో అటకం ఎద్దిద్ది. అలాగే ఇది బెడ్రూమ్ లో వచ్చేసరికి అటకం ఎద్ది అనమాట. మనం ఆల్రెడీ తయారు చేసి పెయింట్ వేసి పక్కన పెట్టి ఇంకా మనం ఈ ఫ్రేమ్లు అయితే బిగించాం. కొన్ని ఫ్రేములు ఇదిగోండి, ఈ ఫ్రేమ్ అయితే ఒకటి బిగించాను. ఇది ఇంకా ఆరేదాకా ఇదో ఫ్రేమ్ బిగించాం. ఈ గదిలో ఈ ఒక్క ఫ్రేమే. అలాగే మనకి ఈ బెడ్రూమ్ లో వచ్చేసరికి ఈ ఫ్రేమ్ అయితే బిగించాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్ వస్తే ఈ ఫ్రేమ్ అటక మీద తయారు చేసాం కదండి, అదైతే ఇదైతే బిగించాలి. అలాగే ఈ పైన ఒకటి దీనికి సంబంధించిన ఫ్రేమ్ ఇది బిగించుకోవాలి. బిగించిన తర్వాత ఇటు పక్క వచ్చేసరికి డమ్మీ వస్తుంది. డమ్మీ షీట్ అయితే మనం షీట్ కొట్టుకోవాలన్నమాట. ఇక ఈ గదిలో ఈ 2 ఉన్నాయి బిగించాల్సినవి. అలాగే కిచెన్ లో కూడా మొత్తం ఇవన్నీ బిగియడం జరిగింది. మనం ఇవ్వండి ఫ్రేమ్స్ అయితే బిగించాం అనమాట. ఇప్పుడు మనం అలాగే ఇటు పక్క కూడా అయిపోయింది. ఇప్పుడైతే అటక మీద కిచెన్ లో అటక మీద ఉంది కదండి, ఆ ఫ్రేమ్ అయితే ఇప్పుడు మనం బిగించాలి. ఈ ఫ్రేమ్ బిగించేసిన తర్వాత అలాగే ఆ బెడ్రూమ్ లో కూడా ఆ ఫ్రేమ్ బిగించేసి ఇంకా బీడింగ్ అయితే కొడతాం. డిజైన్ బార్డర్ బీడింగ్ పైన పెట్టాం అనమాట. ఆ బీడింగ్ అన్ని కందించుకొని బార్డర్ బీడింగ్ అయితే కట్టాలి. మధ్యాహ్నం దాకా అయితే ఆ వర్క్ చేసాము. ఇప్పుడే ఇంకా మనకి ఇప్పుడు టైం వచ్చి మనకు 2:30 అవుతుంది. ఇప్పుడే మనం పనిలోకి అయితే ఎక్కాము. ఇవి కూడా మనం ఇదైతే బిగించేస్తాం. ఇది కూడా అయితే ఈ బిగించేసి ఇంక బీడింగ్ కొడతామండి. ఇది ఎక్కువ ఉన్నట్టుందా? ఈ చేయి వస్తుందిరా, ఖాళీ ఉంది.
ఇకైతే అటక మీద కిచెన్లో ఉన్న ఫ్రేమ్ అయితే బిగించేసామండి. ఈ అటక మీద ఫ్రేమ్ కూడా అయిపోయింది. అలాగే మనం ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఒక ఫ్రేమ్ అనేది ఉంది, అది కూడా బిగించాం అటక మీదది. అలాగా సపోర్ట్లు వేసి మనం బిగిస్తాం అనమాట. పైన సీలింగ్ కదండి మనకు మేక్ పడదు, ఓన్లీ సపోర్ట్ వేసుకొని మనం దానికి గోడకైతే వేయాలన్నమాట. అలా తయారు చేసుకుంటాం అనమాట ముక్కలు. ఇంకా చివర ఏసీ ఉంది కాబట్టి డోర్ రాదు కాబట్టి అది అంతవరకు డమ్మీ పెట్టాను. ఇక ఈ ఒక రెండు మొత్తం 8 డోర్లు వస్తాయి. ఈ సైడ్ వచ్చేసరికి మనకు డమ్మీ వస్తుంది అనమాట. అదే సీలింగ్ లేని వాటికి అయితే మనం డైరెక్ట్గా సీలింగ్ వేసేస్తాం అనమాట. అలా వేసేస్తాం, డైరెక్ట్ సీలింగ్ వేసేస్తాం అనమాట. అదే సీలింగ్ వేస్తే కనుక సపోర్ట్ వేయాల్సిందే కంపల్సరీ ఏదైనా సరే. ఇప్పుడైతే మనం బార్డర్ బీడింగ్ అయితే కడుతున్నాము. ఆల్రెడీ దీనికి దానికి కట్టేసాము. ఇలాగ బార్డర్ బీడింగ్ వస్తుంది. దీని మీద మనకి రౌండ్ బీడింగ్ అయితే వస్తుంది అనమాట. మరి కోణం లేకుండా రౌండ్గా వచ్చేలాగా దీన్ని రెడీమేడ్లు అమ్ముతారు. ఇవి అయితే మనం కొనుక్కొని ఇది ఒకటి అయితే మనం కట్టాలి. నిలువు పీసులు ఇచ్చే అయితే మనం ఈ బార్డర్ బీడింగ్ కూడా అయితే మొత్తం కట్టేసామండి ఫ్రేమ్లకి. పైన ఇవన్నీ ఇక్కడ కూడా ఇదైతే బీడింగ్ కట్టేసుకున్నాం. ఇంకేంటంటే డోర్ కొలతలు వస్తే మనం డోర్లు కటింగ్ చేసుకొని ఈ డోర్లు కొలతలు తీసుకొని మనం రేపు డోర్లు అయితే షీట్లు అయితే తెప్పించాలి. ఇప్పుడైతే నేను షీట్లకి అయితే వెళ్ళాలి, షీట్లకి వెళ్ళి ఆర్డర్ ఇవ్వాలి. ఇదైతే బీడింగ్ కట్టేసాం. అలాగే కిచెన్లో కూడా మొత్తం కట్టేసాం అనమాట బీడింగ్. దీనిపైన రౌండ్ బీడింగ్ అయితే వస్తుందండి. రౌండ్ బీడింగ్ అయితే మనం కట్టాలన్నమాట. ఇప్పుడు వెళ్తాను నేను ఊర్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి రేపు మార్నింగ్ అయితే ఆ పైన రౌండ్ బీడింగ్ అయితే కట్టాలి. ఇంకైతే మనకి ఒకటే బ్యాలెన్స్ అయితే ఆగిందండి. బీడింగ్ బార్డర్ బీడింగ్ అయితే లేదు, అయిపోయింది మనకి. ఇది ఇప్పుడు దీనికి సంబంధించిన బార్డర్ బీడింగ్ అలాగే దీనిపైన రౌండ్ బీడింగ్ ఇవి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి బంగ్లా దగ్గర దొరుకుతాయి అన్నమాట. 5వ నెంబర్ రోడ్లో అయితే మనకి ఆ బీడింగ్ షాపులు ఉంటాయి. వెళ్ళి బీడింగ్ కానీ అవి తీసుకోవాలి. అలాగే వీటికి షీట్లు కూడా మనం ఆల్రెడీ వాట్సాప్ చేసాం. ఆ షీట్లు కూడా మనకి రేపు వచ్చేస్తాయి అనమాట. రేపు వస్తే మనం కటింగ్లు చేసుకొని రేపు డోర్లన్నీ మనం కట్ చేసుకోవాలి. ఇక డోర్లు రేపు అయితే కటింగ్ పని అయితే ఉంటుంది రేపు మనకి. ఇదండి ఇంకా మీకు మేము కూడా అయితే ఇంకా అన్ని సామాన్లు చదివేసుకొని ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా మేము కూడా బయలుదేరుతామండి. ఇక్కడైతే మనకి వచ్చేసరికి విలేజ్ అంతా బాగుంటుంది అసలు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆడుకునే ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట పిల్లలకి అయితే. ఇల్లేమో చిన్న చిన్న రూములుగా ఉంటాయి, వసరాలు ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ. వీళ్ళు బయట సామాన్లు అన్నీ పెట్టేసుకున్నారు. ఇవి అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి లోపలన్నీ సామాన్లు తీసి ఇక్కడ బయట పెట్టుకుని పట్టా కప్పుకున్నారు. ఇక అన్ని ఇళ్ళన్నీ ఒకే మూలలో ఉంటాయి అన్నమాట మొత్తం. ఇలాగా అన్ని వసరాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ అయితే మనకి. ఇదండి ఇంకా ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.